పాల్గొండాపురి పట్టణమున అవును కులము చెప్పటానికి 6 మంది కుమారులు జన్మించారు. అవును కుల గోత్రం ఎత్తి పాడటానికి ఆడబాల సంతానము లేక మనమును నిన్ను చింతపోచునన్నాడు పరమేశ్వర. గుణమదేవి ప్రాణేశ్వర, నీవు ఆడబాల సంతానం అడుగుతున్నావు కదా, దీనికైనా తగవైన యోచన తెలపగలవా? ప్రాణేశ్వర దేవి ఈ నేటి దినమున అవును వార శనివారం ఉన్నది. సమేతముగా తలంటి స్నానం చేసుకుని అవును కదా మన ఇంటి దేవుని కథ స్వామికి 300 రూపాయలు ముడుపు కట్టి వెలలేటి రాజ్యములు తిరిగి ముక్కోటి దేవతలకు పూజ చేసిన ఏ దేవుడైనా మన భక్తి ఆచారం మెచ్చి మనకు ఆడబాల సంతానం కలిగించిన ప్రాణేశ్వర. గుణమదేవి నీ ఆజ్ఞాచారమే అలాగే వెలవేటి రాజ్యాలకు బయలుదేరదాం దేవి. మనం విలువరే పోతే మనకు సహాయం చేయడానికి ఎవరుంటారు? అవును గాడిద మండి ఉన్నాడు పిలిపించాను మహామంత్రిని. అలాగే బామా మన దగ్గర చేతులు దగ్గర పెట్టుకో ఏమే సుఖేస్తాడా. అవునా మహామంత్రి? అరే అవురా పూల రెండు పోయబోతీరా నా సామిరంగా అవునా కన్నుకూరి కంసాలన్నా కమలిద్ద మెరుగు పెట్టు అరే కమ్మాలిస్తా అత్తమామల చూడబోతీరా నా సామిరంగా. నేను నా భార్య మరి ఆ యొక్క అరణ్యవాసం బయలుదేరుతున్నాం. ఎలా? ఆడబాల సంతానము కొరకై ఆడబిడ్డ కోసం అరెన్ను వర్షం వచ్చినారా? అయ్యో ఇట్లంతా పోకూడదు. ఏమరా ఆడబిడ్డ కోసం వెళ్ళి మీరు అరెన్ను వర్షం మతనేదే ఆ దేవుని వరం చేత మన భార్య కావాలనేది. అట్లా పోతే బిడ్డలు పుడతారేమే? నీ మగం అయ్యమ్మని పిలుచుకుని ఇద్దరు ఇంట్లోకి పోండి. అట్లా కలిగిన వారు 6 మంది కొడుకులు ఉన్నారు. 6 మంది కొడుకులు పుట్టించిన ఒక ఆడబిడ్డను పుట్టించలేవా? ఆ యొక్క దేవుని వరం చేత వారి భార్య కావాలనేదా? కాదుపా. ఏమరా 6 మంది కొడుకులు పుట్టినారు కదా, అవును ఆడబిడ్డను పుట్టించుకోలేక దేవుని కోసం పడుతున్నారు బాధలో. నీకు బ్యాటరీ స్విచ్ ఆఫ్ ఏమే? ఊరికి చెప్పే ఉండే కదా 6 మంది